బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బాయిలోనే బల్లి పలికే పాట ఇంకొక కాంట్రవర్సీకి తెరలేపింది. ఆ పాట అసలు మంగ్లీది కానే కాదు, మరాఠీ భాషలోకి ఆ పాట ఉంటే దాన్ని హ్యాస్టీస్ కాపీ పేస్ట్ చేస్తూ మన తెలంగాణ స్లాంగ్లో కొంత అటు ఇటుగా లిరిక్స్ చేంజ్ చేస్తూ ఆ పాట రిలీజ్ చేసింది అని సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతుంది. నిజంగా ఇందులో వాస్తవం ఎంత అనేది ఈ వీడియో మనం మాట్లాడదాం. అయితే మంగ్లీకి సంబంధించిన పాట ఫస్ట్ బాయిలోనే బల్లి పలికే పాట రిలీజ్ అయిన వెంటనే ఒక కాంట్రవర్సీ చూసాం. సో ఆ కాంట్రవర్సీ ఏంటి అని అంటే, తెలంగాణ స్లాంగ్లో పాట ఉన్నప్పటికీ ఆ కాస్ట్యూమ్ మాత్రం గుజరాతీ రాజస్థానీ వాళ్ళని సంబంధించిన కాస్ట్యూమ్ ఉంది. సో తెలంగాణ ప్రజలను అది ఇన్సల్ట్ చేస్తుంది అని ఒక కాంట్రవర్సీ తెరలేపినరు. సో దానిపైన కంప్లైంట్ చేసినారు, ఓ పెద్ద రచ్చ ఇష్యూ చేసారు. కానీ పాటగానే చూడాలి మనం. ఇప్పుడు సరే, ఆ మాట అంటున్న వాళ్ళకి మీ పర్సెప్షన్ ఒకలా ఉంటుంది అండ్ వ్యూవర్స్ పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. సో అట్లా ఎవరికి ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది కదా. మరి సినిమాలలో తెలంగాణ స్లాంగ్తో పాడే పాటలు ఉన్నాయి, అవి ఎక్కడో విదేశాల్లో వెళ్ళి షూట్ చేస్తున్నారు అండ్ అక్కడ డాన్సెస్ ఉన్నప్పుడు కూడా డ్రెస్సింగ్ వేరే ఉంటుంది, కాస్ట్యూమ్ వేరే ఉంటుంది, కానీ స్లాంగ్ తెలంగాణదే ఉంటుంది, పాట తెలంగాణ లిరిక్స్ ఉంటాయి. మరి దాన్ని ఎవరు ఎందుకు అపోజ్ చేయరు? దాన్ని కూడా అపోజ్ చేయాలి కదా. సో ఈ సాంగ్ అనేది చాలా ఒక సెక్టార్ గురించి కావచ్చు, లేదంటే కొంత ఫేమ్ మాత్రం వస్తుంది, కానీ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన పరిస్థితులు కూడా ఉంటాయి కదా. సో దాన్ని కూడా అపోజ్ చేయాలి కదా, దాన్ని అపోజ్ చేయం. సరే, డన్. అయితే ఇప్పుడు ఈ పాట ఇంకొక కాంట్రవర్సీ ఎందుకు దారి తీస్తుంది అంటే, సోషల్ మీడియా వేదికగా నాకు తెలిసి మంగ్లీ అంటే నెగిటివిటీ ఉందా, లేదంటే మంగ్లీ పాపులర్ అవుతుంది కాబట్టి ఆమె వెనకాల జరుగుతున్న కుట్ర ఇదంతా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఒక సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ హ్యాండిల్స్లో కావచ్చు, యూట్యూబ్స్లో కావచ్చు, రీల్స్లో కావచ్చు, మీమ్స్లో కావచ్చు, షార్ట్లో కావచ్చు, ఒక కొత్త చర్చకు తెరలేపింది. అదేంటిదంటే, మంగ్లీ ఏదైతే బాయిలోనే బల్లి పలికే పాట ఉందో అది మరాఠాకు సంబంధించిన కొంతమంది అక్కడ సింగర్స్ మరాఠీలో పాడారు. అది 2021లో రిలీజ్ అయింది. దాన్నే కొంత రీమేక్ చేస్తూ అండ్ కాస్ట్యూమ్స్, తర్వాత లొకేషన్స్, డాన్సర్స్, తెలంగాణ స్లాంగ్లో ఇవన్నీ చేస్తూ మంగ్లీ ఆ పాటను కాపీ కొట్టింది. గతంలో కూడా బెంగాలీ పాటని మంగ్లీ కాపీ కొట్టింది. ఇప్పుడు మరాఠా సాంగ్ని మంగ్లీ కాపీ కొడుతుంది. ఇది ఫేర్ కాదు, ఇది అన్ఫేర్, తెలంగాణ సంబంధించిన ఒక జానపదాలని అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ఇక్కడ కాపీ కొట్టింది, అక్కడ కాపీ కొట్టింది అని ఒక వైరల్గా దీన్ని స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈ వాస్తవం ఎంత అనేది ఈ వీడియోలో నేను చెప్తా. సో అది పూర్తిగా అవాస్తవం. మంగ్లీ బాయిలోనే బల్లి పలికే పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికీ 2 నెలలు కావస్తుంది. ఆ తర్వాత రీసెంట్గా ఒక 5 రోజుల క్రితమే మరాఠీలో ఈ పాట రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే, ఆ పాట ఏ నేమ్తో సర్చ్ చేస్తే కూడా మీకు కనిపిస్తుంది అనేది కూడా నేను చెప్తా. సో ఈ పాట ఏ నేమ్తో సర్చ్ చేయండి అంటే, మీరు నవ్రా మాజా దారుయా అనే వర్డ్స్తో మీకు సర్చ్ చేసినప్పుడు మరాఠా సాంగ్ మీకు కనిపిస్తుంది. సో అందులో లిరిక్స్ మనకు కాస్త సేమ్ అనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఇక్కడనేమో డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఒక పర్ఫార్మెన్స్ అంతా కూడా కనిపిస్తుంది మంగ్లీది. కానీ అక్కడ మాత్రం ఒక నవ్వదువు, ఆయన భర్త తాగుబోతుగా ఉండడం అండ్ తాగుడికి బానిస అవ్వడం, సో ఆయనను వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోవడం, సో ఆ క్రమంలో ఒక సీన్ క్రియేట్ చేస్తూ ఆ సాంగ్ పాడినరు. ఆ లిరిక్స్ కొంత అందులో యాడ్ చేయడం జరిగింది. ఆ లిరిక్స్ యాడ్ చేస్తూ కూడా ఈ క్రెడిట్ గోడ్స్ మంగ్లీ అని చెప్పిన పరిస్థితి. సో ఒక్కసారి మీరు చూడండి. సో ఈమె ఆర్టిస్ట్ అనమాట. ఆర్టిస్ట్ చాలా క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, ఆర్టిస్ట్ చెప్పేది ఏంటంటే, ఈ మంగ్లీకి నేను ఇన్స్పైర్ అయ్యి బాయిలోనే బల్లి పలికే పాటకి ఇన్స్పైర్ అయ్యి మేము ఈ పాట చేసాం. అండ్ ఈ మంగ్లీ మా నుంచి కాపీ కొట్టింది అనుకోవాలా ఇప్పుడు, లేదంటే మంగ్లీ నుంచి వీళ్ళు కాపీ కొట్టిండ్రు అనుకోవాలా. అక్కడ ఆర్టిస్ట్ ఎవరైతే అందులో వర్క్ చేసిందో తనే రీసెంట్గా పోస్ట్ చేసింది, బాయిలోనే బల్లి పలికే సాంగ్ని మేము ఇన్స్పైర్ అయ్యి దాన్ని రీమేక్ చేశాము, రేపొద్దున మళ్ళీ మంగ్లీ వాళ్ళపైన కేసు వేయడమో ఇంకొకటి ఏదో చేస్తే ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి అక్కడ కట్టసి కూడా వేసుకున్న పరిస్థితి. అండ్ అక్కడ ఆర్టిస్ట్ ఎండ్ ఆఫ్ ద డే చెప్పింది ఏంటంటే, మంగ్లీ పాటని ఇన్స్పైర్ అయ్యే మేము ఈ పాట చేసామని కూడా చెప్పింది. సో లిరిక్స్ కాస్త సేమ్ ఉన్నప్పటికీ దాన్ని మంగ్లీ యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాలి. కానీ రివర్స్ దాడి మంగ్లీ పైన ఏం జరుగుతుంది అని అంటే, మంగ్లీ ఆ పాటను కాపీ కొట్టింది, అది ఎప్పుడో 2021లో తీసిండ్రు. అండ్ ఆ కాపీ కొట్టే ఇప్పుడు బాయిలోనే బల్లి పలికే పాట అనేది రిలీజ్ చేసింది. కానీ ఆ విషయం, వార్తలు, ఆ మాటలు పూర్తిగా అవాస్తవం. మంగ్లీని ఇన్స్పైర్ అయ్యే మరాఠీలో ఈ సాంగ్ తీసిండ్రు అండ్ మంగ్లీ ఈ కాన్సెప్ట్ పూర్తిగా డిఫరెంట్. కానీ మంగ్లీ లిరిక్స్ వాడడం అండ్ దాంతో పాటు మంగ్లీ పైన ఒక తప్పుడు ప్రచారం చెయ్యాలని ఉద్దేశించిన సో కాల్డ్ సెక్టార్ మాత్రమే
దీనిపైన కంటిన్యూగా ఒక ప్రోపకాండా చేస్తుంది. సో ఈ వీడియోతో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మంగ్లీ బాయ్లోనే బల్లి పలికే సాంగ్ మొదటి నుంచి కూడా ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపుతూనే ఉన్నారు, ఏదో ఒక ఇష్యూస్ పైన కంప్లైంట్ పెడుతూనే ఉన్నారు. సో వాటిలో ఏది కూడా సక్సెస్ కాకపోవడం, మంగ్లీ ఆ పాట రీమేక్ చేయడం కావచ్చు, డిలీట్ చేయడం కాదు, ఈ రెండు చేయకపోవడంతో మళ్ళీ ఇంకొత్త దుమారం రేపి ఈ పాట పైన మంగ్లీ పైన నెగిటివిటీ తీసుకురావాలనే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళ గురించి చెప్పదలుచుకున్నా. మీకు ఇందాక నేను చెప్పినట్టు మీరు మరాఠా వర్డ్స్లో కనుక సర్చ్ చేస్తే రీసెంట్గా 5 రోజుల క్రితం రిలీజ్ అయిన సాంగ్ మళ్ళీ మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఎండ్ కార్డ్స్ ఒకసారి మీరు చూస్తే ఇన్స్పైర్డ్ బై మంగ్లీ అనేది కూడా ఉంటుంది అనమాట. సో అది బాయ్లోనే బల్లి పలికే సాంగ్ కాంట్రవర్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్.